టికెట్ రేట్ ఇంతే, ఇష్టమైతే ఎక్కండి, ఎవరూ బతిమాలడం లేదు. ఇది ప్రైవేట్ ట్రావెల్స్ తీరు. టికెట్ రేట్ విషయంలో వాళ్ళ నోటికి మొక్కాల్సిందే. నలుగురున్న కుటుంబం సొంత ఊరికి వెళ్ళాలంటే 10,000 వదులుతున్నాయి. ఇదేం బాదుడురా భగవంతుడా అనుకుంటూ బీదా బిక్కి బావురుమంటున్నారు. సెంటిమెంట్ని, పండగల్ని దోచుకునే దందాలో ప్రైవేట్ ట్రావెల్స్ ముందుంటాయనేది ఎప్పటినుంచో వినిపిస్తున్న మాట. ఫెస్టివల్కి ఇంటికి వెళ్తున్నామన్న సంతోషమే ఉంచరు. పైసో పరకో పట్టుకెళ్తామన్న ఆశను నిలువున కూల్చేస్తారు. అడ్డగోలుగా దోచుకుంటారు. అసలు పండగ వచ్చేది జనాలకు కాదు, ఇలాంటి ప్రైవేట్ ట్రావెల్స్కి. టికెట్ రేటు విషయంలో వాళ్ల నోటికి మొక్కాలి. పెంచే రేట్లకు పద్ధతి పాడు అనేదే లేదు, అడిగేవాడు లేడు. ఒకవేళ అడిగినా ఫాయిదా కూడా ఉండదు. సంక్రాంతి లాంటి పండగ వచ్చిందంటే చాలు, ప్రైవేట్ ట్రావెల్స్ నిలువు దోపిడీ మొదలు పెడతాయి. టికెట్ రేటు 4 గింతలు పెంచేస్తాయి. భార్య, భర్త, 2 పిల్లలు ఉన్న కుటుంబం ఏ కాకినాడో, విశాఖ వెళ్లాలంటే ఆస్తులు సమర్పించుకోవాలి. ఇదేం బాదుడ్రా భగవంతుడా అనుకుంటూ బీదాబికి బావురుమంటున్నారు. రైళ్లన్నీ ఫుల్. లగేజీ, పిల్లలతో కలిసి ట్రైన్లో నిలబడిపోవడం అసాధ్యం. ఆర్టీసీ స్పెషల్ సర్వీసులు నడిపినా వాటి పరిమితి వాటికుందే. మిగిలింది ప్రైవేట్ ట్రావెల్స్. ఇదొక్కటే కాస్త బెటర్ ఆప్షన్. ఈ వీక్నెసే వాళ్లకు కాసులు కురిపించే వనరుగా మారింది. సీటుకో రేటు చొప్పున వసూలు చేస్తూ సంక్రాంతి సంబరం లేకుండా చేస్తున్నారు. సాధారణ రోజులతో పోలిస్తే ప్రత్యేక సర్వీసుల పేరుతో 50% ఛార్జీలను అదనంగా వసూలు చేస్తున్నారు. సాధారణ రోజుల్లో కేటగిరీని బట్టి 1,200 రూపాయల నుంచి 3,500 వరకు ఉండే ఛార్జీలు ఇప్పుడు 2,500 రూపాయల నుంచి 7,000 రూపాయల వరకు ఉంటున్నాయి. హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి వెళ్లే ఏపీ స్లీపర్ బస్సుల్లో ఒక్కో టికెట్ 4,239 రూపాయల నుంచి 6,239 రూపాయల వరకు ఉంది. వోల్వో లాంటి బస్సుల్లో అయితే 7,000కు తక్కువ లేదు. విజయవాడకు గరిష్టంగా 3,600 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులేం తక్కువ తినలేదు. అదనపు ఛార్జీల పేరు చెబుతూ వాళ్లు బాతున్నారు. ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాలకు టీజీఆర్టీసీ 6,000కు పైగా ప్రత్యేక షటిల్స్ నడుపుతోంది. వీటిలో 50% అదనపు ఛార్జీలను వసూలు చేస్తున్నారు. మామూలు రోజుల్లో ఏసీ స్లీపర్ బస్సుల్లో హైదరాబాద్ నుంచి విజయవాడకు మాక్సిమం 700 రూపాయలుంటే ప్రస్తుతం 1,050 రూపాయలు తీసుకుంటున్నారు. లహరి ఏసీ బస్సుల్లో 2,310 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ఇలా అడ్డు అదుపు లేకుండా ప్రతి ఏడాది ఇదే విధంగా ఛార్జీలు పెంచుతున్నా కూడా కనీస నియంత్రణ చేయకుండా అధికారులు చోద్యం చూస్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఏకంగా వెబ్సైట్స్లోనే రేట్లు పెంచి అమ్ముతున్నా కనీస చర్యలు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం పండగల సమయంలోనైనా ట్రావెల్స్ సంస్థలపై అధికారులు దృష్టి సారిస్తే ఎంతో కొంత వారి దోపిడీకి అడ్డుకట్ట పడుతుంది. లేదంటే పండక్కి ఇంటికి వెళ్లిన సంతోషం కూడా ఉండదు.